హలో మూవీ లవర్స్. కూలీ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నాగార్జున, అక్కినేని, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, అమీర్ ఖాన్లు కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ తమిళ్ మూవీ ఇది. తమిళ్తో పాటు తెలుగులో కూడా థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక రివెంజ్ యాక్షన్ థ్రిల్లర్. 2 hours 49 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీకి సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. సో మీరు ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడాలా వద్దా అనేది మీరే డిసైడ్ అవ్వాలి. ఫస్ట్ హాఫ్ పర్లేదనిపించింది, సెకండ్ హాఫ్ మాత్రం ల్యాగ్గా ఉంది. ఓవరాల్గా యావరేజ్ మూవీ అనిపించింది నాకైతే. డైరెక్టర్గా లోకేష్ కనకరాజ్ ఈ మూవీకి తన డైరెక్షన్తో జస్టిస్ చేసిన, రైటర్గా మాత్రం ఇంప్రెస్ చేయలేకపోయాడు. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో ఈ కథను నేరేట్ చేయాలనుకున్న డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ స్క్రీన్ ప్లే విషయంలో ప్రాపర్ కేర్ తీసుకోవడం వల్ల మూవీ యావరేజ్గా అనిపించింది. రెగ్యులర్గా లోకేష్ కనకరాజ్ మూవీస్లో ఉండే డ్రగ్స్, మాఫియా, ఇల్లీగల్ బిజినెస్ల చుట్టే ఈ మూవీ కథ కూడా నడుస్తుంది. కానీ లోకి మార్క్ మాత్రం మిస్ అయింది. తన టీంతో కలిసి అజ్ఞాతంలో లైఫ్ లీడ్ చేస్తున్న దేవా తన ఫ్రెండ్ రాజశేఖర్ మరణించాడన్న విషయం తెలుసుకుని ఆ మరణం వెనుకున్న సీక్రెట్ను తెలుసుకోవాలనుకుంటాడు. రాజశేఖర్ను హత్య చేసింది ఎవరు? అతన్ని పట్టుకోవడానికి దేవా ఏం చేశాడు? సైమన్ ఎవరు? సైమన్ చేసే బిజినెస్ ఏంటి? సైమన్ దగ్గర నమ్మకంగా పనిచేసే దయాల్కి రాజశేఖర్కి ఉన్న లింక్ ఏంటి? దేవా, రాజశేఖర్ల గతం ఏంటి? ఇంతకు ప్రీతి, కలిషా, దాహాలు ఎవరు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ మూవీ కథ. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ సూపర్. సాంగ్స్తో పాటు అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మైండ్ బ్లోయింగ్. ఎడిటింగ్ పర్లేదు, కానీ సెకండ్ హాఫ్ విషయంలో ఎడిటర్ ఇంకొంచెం కేర్ తీసుకుని ఉండుంటే బాగుండేది. దేవాగా సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్టింగ్ సూపర్. పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తో కూడా తను ఆడియన్స్ని ఇంప్రెస్ చేశాడు. సిచ్యువేషన్స్కి తగ్గట్టు తన క్యారెక్టర్లోని డిఫరెంట్ వేరియేషన్స్ని చూపిస్తూ తన సిగ్నేచర్ బాడీ లాంగ్వేజ్తో, స్టైలిష్ లుక్స్తో తన ఫ్యాన్స్ని ఎగ్జైట్ చేశాడు. తన ఇమేజ్కి డిఫరెంట్గా విలన్ సైమన్గా యాక్ట్ చేసిన నాగార్జున లుక్తో పాటు యాక్టింగ్ కూడా బాగుంది. కానీ నాగార్జునకి ఇలాంటి క్యారెక్టర్స్ చేయాల్సిన అవసరం ఏంటో నాకైతే అర్థం కాలేదు. రజనీకాంత్, నాగార్జునల తర్వాత ఈ సినిమాకి మెయిన్ హైలైట్ సౌబిన్ షాహిర్ చేసిన దయాల్ క్యారెక్టరే. తన పెర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్గా ఉంది. హీ విల్ షూర్లీ సర్ప్రైజ్ యూ విత్ హిస్ పెర్ఫార్మెన్స్. శృతి హాసన్ క్యారెక్టర్ కూడా బాగుంది. ఉపేంద్ర, సత్యరాజ్, అమీర్ ఖాన్ల ప్రెజెన్స్ కూడా ఈ మూవీకి హెల్ప్ అయింది. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ నాకైతే నచ్చింది. ఫైనల్గా చెప్పాలంటే రజనీకాంత్ ఫ్యాన్స్కి ఈ మూవీ మస్ట్ వాచ్. జనరల్ ఆడియన్స్ కూడా ఒకసారి చూడొచ్చు. లోకేష్ కనకరాజ్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల ఏమో కానీ మూవీ నాకైతే యావరేజ్ అనిపించింది. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.